యాక్చువల్లీ బిల్డింగ్ ఇంతవరకు ఉంది. మనం అవుట్ సైడ్ చూస్తే తెలిసిపోతుంది. ఇదంతా కూడా బిల్డింగ్కి అటాచ్ చేసిన పార్ట్ అనమాట యాక్చువల్గా. సో ఈ స్పేస్ అంతా మనం తీసుకొని ఇక్కడ నుంచి స్ట్రక్చర్ అంతా రేజ్ చేసుకొని మనం మిషన్ రూమ్ అక్కడ అంతా ప్లాన్ చేసుకున్నాం. అది పైన ఓపెన్ పైన మిషన్ రూమ్ పెట్టుకున్నాం. ఓకే, అక్కడ మనం స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుని ఎలివేటర్ పెట్టుకున్నాం. మనం దీని బ్యాక్ సైడే దానికి ఆపోజిట్లోనే మన కిచెన్ లిఫ్ట్ ఉంది అనమాట. కిచెన్ లిఫ్ట్ వెళ్ళి చూద్దాం. షూర్. సో అయితే ఇది కిచెన్కి సంబంధించిన లిఫ్ట్ వీళ్ళు సపరేట్గా పెట్టుకున్నారు. ఎస్ ఎస్ అచ్చా, ఒకే పార్ట్ ఒకటి అటు ఇటు ఉన్నట్టుందేంటి? ప్యాసింజర్ ఎలివేటర్ ఇటు పక్కన కిచెన్ లిఫ్ట్. ఓకే, అలా కూడా పెట్టుకోవచ్చు. ఎస్ ఎస్ అంటే దేని వే దానికే ఉంటుందండి. దేని మీద దానికి ఓకే, దేని పైన మళ్ళీ సపరేట్ రూమ్, సపరేట్ మోటార్ వస్తుంది, సపరేట్ మెషిన్ రూమ్ అంతా సపరేట్ వస్తుంది. గ్రేట్ ఎక్స్పెరిమెంట్ ఇది మీకు యాక్చువల్లీ. ఎస్ ఎస్ కదండి. సో అండ్ ఇన్ టైంలో మాకు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళకి ఓపెనింగ్ టైంలో మాకు రెండింటికి మాకు 45 days టైం ఇచ్చారు. సో 45 daysలో మనం ఇది చేసి ఇచ్చాము. 2 లిఫ్ట్స్ కూడా మనం హ్యాండ్ ఓవర్ ఎట్ టైం వాళ్ళకి ఓపెనింగ్ టైం కల్లా ఇచ్చేసాం మనం. ఓకే, సో ఇది వచ్చేసి ఇది కిచెన్ లిఫ్ట్ అన్నమాట ఇది. సో ఇది కూడా మనము ఇది కూడా 700 kgs వరకు మనము లోడ్ కెపాసిటీ ఇచ్చాము అనమాట. కొంచెం సామాన్ ఇది తీసుకెళ్ళదు కాబట్టి కన్వీనియంట్ గా పెట్టుకున్నారు. డిస్టర్బెన్స్ అవ్వకుండా మనం సెక్యూరిటీ వాడాలి. అవును అవును.